హలో అండి, నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనో హాస్పిటల్స్ కొంపల్లి అండి. సో ఈరోజు నేను విటమిన్ డి డిఫిషియన్సీ గురించి మాట్లాడదాం అనుకున్నాను అండి. ఈ మధ్య కాలంలో చాలామంది విటమిన్ డి డిఫిషియన్సీస్తో వస్తున్నారు మామూలుగా టెస్ట్ చేసుకుని విటమిన్ డి డిఫిషియన్సీ. ఈ విటమిన్ డి అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు తక్కువ ఉంటుంది అని చెప్దాం అనుకున్నాను. మోస్ట్ కామన్ అండి విటమిన్ డి తక్కువ ఉండే కారణాలు. వాట్ ఆర్ ద కాజెస్? సో ఒకటి డైట్ అండి. విటమిన్ డి డైట్ తక్కువ తీసుకోవడం వల్ల, ఆర్ మెయిన్గా మన విటమిన్ డి అనేది సన్లైట్తో కూడా వస్తూ ఉంటుంది, సన్లైట్ ఎక్స్పోజర్. సో అడిక్వేట్ సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, అండ్ ఇంకా కొన్ని కారణాలు ఉంటాయండి. కొన్ని డిసీజెస్, కొన్ని ఇన్ఫెక్షన్స్, కొన్ని లంగ్ ఇన్ఫెక్షన్స్, మన అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్, క్రోన్స్ డిసీజ్, అట్లా కొన్ని కారణాలు ఉంటాయండి. అండ్ ఈవెన్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న సికేడి, క్రోనిక్ కిడ్నీ డిసీజ్. సో ఇలాంటి కొన్ని ఇష్యూస్ వల్ల కూడా విటమిన్ డి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని మెడికేషన్స్, కొన్ని ట్యాబ్లెట్స్ కూడా, స్టీరాయిడ్స్ అలాంటి రేర్ కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల కూడా మనకి కంటిన్యూస్ లాంగ్ యూసేజ్ ఆఫ్ యాంటాసిడ్స్. సో ఇట్లాంటి కొన్ని కారణాలండి. సో ఇవన్నీ మనం ఎందుకు కారణాలు వస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి. సో తెలుసుకొని దాన్ని కనుక మనం అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మనం ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఈ విటమిన్ డి అనేది ఎందుకు ఇంపార్టెంట్? సో మనకి విటమిన్ డి అనేది మన బోన్ హెల్త్, మన మజిల్స్ స్ట్రెంథనింగ్, సో ఇవన్నీ నార్మల్గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్ అండి విటమిన్ డి. సో విటమిన్ డి తక్కువ ఉంటే ఈజీగా మనకి బోన్ పెయిన్స్ కానీ, మజిల్ పెయిన్స్ కానీ, ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, విపరీతంగా వీక్నెస్, ఇలాంటి కామన్గా మనం కంప్లైంట్స్ చూస్తూ ఉంటాము. సో నీరసంగా ఉండడము, హెయిర్ ఫాల్, బరువు తగ్గడము, చాలా నీరసం ఉండడము, సో ఇట్లాంటివన్నీ చాలా కామన్గా విటమిన్ డిలో చూస్తూ ఉంటాం తక్కువ ఉండే వాళ్ళలో. సో ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ మనం విటమిన్ డి అనే టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే కామన్గా మన వరల్డ్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 50-60% ఆఫ్ ది పీపుల్కి విటమిన్ డి డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషలీ మన డార్క్ కలర్డ్ స్కిన్ వాళ్ళలో మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఇంకా విటమిన్ డి తక్కువ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మన ఇండియన్స్లో కామన్గా మన విటమిన్ డి తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలాంటి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే కనుక వెంటనే తను విటమిన్ డి అనే టెస్ట్ చేయించుకుని వెంటనే యూ హ్యావ్ టు కన్సల్ట్ అ ఫిజిషియన్ ఫర్దర్ ట్రీట్మెంట్. సో దానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో డైట్ మోడిఫికేషన్స్, నేను చెప్పిన డైట్లో చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద డైట్ అంటే విటమిన్ డి రిచ్ ఫుడ్ ఏవేవి అంటే, ఫస్ట్ థింగ్ అండి విటమిన్ డి వచ్చేసి మనకి ఫిష్ అండి. ఫిష్లో సాల్మన్ ఫిష్, ఎగ్ యోగ్ ఎస్పెషలీ, ఓకే. అండ్ ఇంకా మష్రూమ్స్, సో చికెన్, ఫిష్. సో ఇవన్నీ డైట్ అండి, సమ్ ఆఫ్ ది డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ విటమిన్ డి. ఇవి కాకుండా ఐ వుడ్ సే మార్నింగ్ టైమ్స్లో అట్లీస్ట్ ఒక 8 to 9 మధ్యలో ఒక 5 to 10 minutes ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్, కొంచెం ఎండలో తిరిగితే కనుక, మార్నింగ్ టైమ్స్లో ఎండ కనుక తిరిగితే కనుక ఖచ్చితంగా విటమిన్ డి కొంచెం నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కొందరికి ఏంటంటే విటమిన్ డి సప్లిమెంట్స్ ఇచ్చిన కొందరికి అబ్జార్ప్షన్ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళలో ఖచ్చితంగా కొన్ని ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ కరెక్ట్గా మామూలు కన్నా హై డోస్లో ఇస్తే కనుక సో వాళ్ళకి విటమిన్ డి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవరికైతే ఈ సిమ్టమ్స్ కామన్గా మనకి వీక్నెస్ కానీ, బాడీ పెయిన్స్ ఇలాంటి కామన్గా యంగ్ ఏజ్లో ఎస్పెషలీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండి, ఆర్ ఏదైనా ఇట్లాంటి కిడ్నీ ఇష్యూస్ కానీ, లివర్ ఇష్యూస్ కానీ, ఎలాంటి ఇష్యూస్ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళందరూ ఖచ్చితంగా విటమిన్ డి చెక్ చేసుకోవాలి. విటమిన్ డి చెక్ చేసుకుని తక్కువ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి సిమ్టమ్స్ అవాయిడ్ చేయొచ్చు. ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా మనం తగ్గించవచ్చు అండి. థ్యాంక్ యూ.